హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. సమ్మర్ కదా, సమ్మర్లో వంటికి చలువ చేసి వేడిని తగ్గించే పెసరపప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పచ్చికారంతో పెసరపప్పు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు, ఏదో స్ప్లిటెడ్ మూంగ్ దాల్ అంటాం కదా, పెసరపప్పు 1 కప్పు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2.5 కప్పులు లేకపోతే 3 కప్పుల దాకా నీళ్ళు వేసుకోండి. ఇలాగ నీళ్ళు వేసుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని 2 మీడియం సైజు టమోటాలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 ఎమ్మల కరివేపాకు వేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి విజిల్లోని గాలి మొత్తం పోయేదాకా ఆగండి. ఇలాగా విజిల్లోని గాలి మొత్తం పోయిన తర్వాత పప్పు గుత్తితో లైట్గా స్మాష్ చేయండి. లైట్గా స్మాష్ చేసిన తర్వాత మీరు పప్పు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు 1 కప్పు 1.5 కప్పు దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చి కారం కోసం చిన్న మిక్సీ జార్లో మీ కారానికి తగినంత పచ్చిమిర్చి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బలు పైన పట్టు తీసుకొని వేసుకొని ఇలాగ కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పచ్చి కారం అయితే రెడీ అయిపోయింది కదా. ఇలాగ పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చి కారం వేసుకోవాలి. పచ్చి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఈ పప్పుకు తాలింపు కోసం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు 2 సగానికి తుంచుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు కొంచెం లైట్గా దంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలాగా కొత్తిమీర వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత ఇంగువ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం పక్కన ఉడికించుకుంటున్న పప్పు ఉంది కదా, ఆ ఉడికించుకుంటున్న పప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇలాగా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని పిండుకోండి. ఇలాగా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. మంట ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసుకోండి. అంతే అండి, సింపుల్గా ఈజీగా ఈ సమ్మర్లో వంటికి వేడి చేయకుండా వంటికి చలువ చేసే పెసరపప్పు పచ్చికారంతో రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి.